ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పొంగనూరులో విషాద ఘటన. నిద్రలోనే విషవాయువు పీల్చి నలుగురు మృతి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మదనపల్లెలో నేటి సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారిని తలవంత తీర్చే పని నా ప్రాణం ఉన్నంత వరకు చేయను. ఆధారాలు లేని ఆరోపణలపై మండిపడ్డ మైఫోర్స్ మహేష్. మదనపల్లి పట్టణం స్థానిక ఎన్టీఆర్ కళ్యాణ మండపంలో నేడు నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరిశీలించారు. ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కున్బుల్లి మరియు జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో యువ నాయకులు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు సూచనలతో నేడు మదనపల్లిలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతోందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, ఎస్ఆర్ షంషీర్, రామకృష్ణ ఆచారి, పఠాన్ ఖాదర్ ఖాన్, ఎస్ఎం మస్తాన్, ఇక్బాల్, నిసార్ అహ్మద్ రెడ్డి రాయల్, గురుస్వామి, చిప్పిలి, గురునాథ్ యాదవ్, జేసీబీ వేణు, ఈశ్వర్ నాయుడు, జయరాం యాదవ్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణ తెదేపా అధ్యక్షుడు నాదెండ్ల అరుణ్ తేజ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు జన్మదిన వేడుకలను వేడుకగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం చిన్నబాబు జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎస్సీ మస్తాన్, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి, కౌన్సిలర్ తులసమ్మ, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, ముద్దు కృష్ణమనాయుడు, ప్రణయ, ప్రభాకర్, కాశీ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో యువ నాయకులు లోకేష్ బాబు గారి యొక్క బాటలో నడిచి రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా అత్యున్నత పదవులు అలంకరించాలని భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముద్దుబిడ్డ, అందరూ హృదయాలలో ఉన్న నేత, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు 42వ జన్మదినం పూర్తి చేసుకుని 43లో అడుగుపెడుతున్న సందర్భంగా ఈరోజు అంగరంగ వైభవంగా కార్యకర్తల మధ్యన నీరుగుటవారపల్లిలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకొని ఇంకా రాబోయే దినాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవ చేయాలని ఆ కలియుగ వెంకటరామ స్వామిని వేడుకుంటూ, అలాగే రాబోయే ఎన్నికల్లో చట్టసభల్లో చూడాలని మా ఆకాంక్ష. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు మదనపల్లి ముద్దుబిడ్డ మా నాయకులు, మా అభిమాన నాయకుడు, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చంద్రబాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎంతోమంది కూటమి నాయకులు కావచ్చు, ఆయన అన్న అభిమానులు కావచ్చు, అభిమానం మధ్య కేకలు కట్ చేసుకొని ఒక రక్తదాన శిబిరం ఎంతోమందికి ప్రాణాపాయ స్థితుల్లో రక్తం అవసరం పడుతున్న ఈ క్రమంలో ఆయన అభిమానులు అయితే రక్తదానానికి శిబిరం ఏర్పాటు చేసి తన వంతు పేదలకు అందుబాటులో ఉండగా ఈరోజు ఒక 50 మంది దాకా రక్తదానం చేయడం జరిగింది. అలానే ఇలాంటి పుట్టినరోజు మళ్ళీ జరుపుకోవాలని, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయనపై నిలవేళ ఉండాలని, ఇలాంటి పదవులు ఇంకా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ముక్కంటి ఈశ్వరుడు ఆశీస్సులు నిలవేళ వాళ్ళ కుటుంబంపై ఉండాలని వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. పరమేశ్వరుడు సాక్షిగా చెబుతున్నా, నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయాల్సిన అవసరం వస్తే నా తల నరుక్కొని చేస్తానే గాని తప్పు చేసి జనసేన పార్టీకి గాని పవన్ కళ్యాణ్ కి గాని ఎలాంటి తలవంపు తీసుకురాను అంటున్నా మైఫోర్స్ మహేష్. కులమత ప్రాంత భేదాలు లేని సమాజమే లక్ష్యమని మైఫోర్ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేసిన నాకు కులం రంగు అంటించాలని మీరు చేస్తున్న నీచ రాజకీయం నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక మీరు చేస్తున్న నిరాధార ఆరోపణలు నాకు ఏమాత్రం సంబంధం లేని విషయాల్లో నా పేరు తీసి నాపై మీరు చేస్తున్న వ్యక్తిత్వ హననంకి భయపడి రాజకీయాలు వదిలేస్తామనుకుంటే అది మీ భ్రమ అని మైఫోర్స్ మహేష్ విమర్శించారు. నా కష్టాన్ని నమ్ముకొని ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో పవన్ కళ్యాణ్ గారి కృపతో పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా పదవులు వచ్చాయి. అవి చూసి ఓర్వలేక రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇంత దిగజారుడు వ్యాఖ్యలు, ఇంత దిగజారుడు ఆరోపణలు, అర్ధరహిత ఆధారరహిత ఆరోపణలు చేస్తూ నన్ను మానసికంగా కొంగతీసి రాజకీయానికి దూరం చేయాలనుకుంటే అది కలలో కూడా జరగని పని.
నా తమ్ముడు నిర్వహిస్తున్న ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుట్రలు కుతంత్రాలతో ఆ రెస్టారెంట్ని కాజేయాలని చూస్తే అప్పుడు నా తమ్ముడు కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకొని ఈ రెస్టారెంట్ని కాపాడుకొని వ్యాపారం చేసుకుంటున్నాడు. నెంబర్ 1 రెస్టారెంట్గా ఉన్న ఎంజీ గ్రాండ్ రెస్టారెంట్ను లాక్కోవాలని చూసి కోర్టులో నా తమ్ముడికి అనుకూలంగా రావడంతో న్యాయబద్ధంగా ఎదుర్కోలేక ఇలా బ్లాక్మెయిల్ చేసి నా పేరు లాగి నా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అవిమాననీయం అని వీటిపైన నేను రేపు ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ చేసి లీగల్గా న్యాయ పోరాటం, పరువు నష్టం దావాలు వేయడం జరుగుతుందని, ఇన్ని రోజులు వీళ్ళు చేసిన నిరాధార ఆరోపణలకు ప్రూఫ్తో ఈరోజు నేను మాట్లాడడం కూడా నన్ను అభిమానించి ప్రోత్సహించి నా వెంట నడుస్తున్న కార్యకర్తలు అభిమానుల కోసమేనని విమర్శించారు. అభిమానంతో నాకు ఈ స్థాయిని కల్పించిన మీకు నిజాలు తెలియజేయాలని ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. కానీ ఇలాంటి చిల్లర వాళ్ళతో ఇలాంటి చిల్లర విషయాలపై నేను ముందెప్పుడు స్పందించలేదని, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే వారి మాటలను పట్టించుకోనని మైఫోర్స్ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పైన నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర రాజకీయాలతో మైఫోర్స్ మహేష్ అనే ఒక బ్రాండ్ నేమ్ ఏదైతే సంపాదించుకున్నానో దాన్ని చెడగొట్టాలని భగవంతుడు పరమేశ్వరుడి దయతో లేదా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి దయతో కష్టపడి పనిచేసిన నిజాయితీగా ఉన్న ఎవరి సొమ్ము 1 రూపాయి తినలే. కష్టపడి నా కష్టంతో నేను సంపాదించుకునే మా అమ్మ నాన్న ఆస్తి కూడా నేను తీసుకోలే. అలాంటిది పరాయి వాళ్ళ ఆస్తి జోలికో, పరాయి వాళ్ళ రూపాయి జోలికో నేను ఎప్పుడు పోయేవని కాదు. అయినా నా పైన చెప్పాలని, ముఖ్యంగా నన్ను అభిమానించే మధ్యతరగతి ఇంటర్మీడియట్ నుంచి సిద్ధార్థ కాలేజ్ దగ్గర నా కంప్యూటర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, సైబర్ కేఫ్లతో ఇంటర్మీడియట్ నుంచి వ్యాపారాలు చేసుకొని వచ్చినాను. నేను కష్టపడి పైకి వచ్చినాను. ఈరోజు నాపై వస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా సమాధానం చెప్పాలని ఒక ఇది. ఫస్ట్ నేను చెప్పేది, నేను పరమేశ్వరుడిని పూర్తిగా నమ్మే వ్యక్తిని. నిత్యం ఎప్పుడు పరమేశ్వరుడు నా మెడలో పరమేశ్వరుడు డాలర్ ఉంటుంది. ఆ పరమేశ్వరుడు మీద ఒట్టేసి చెప్తాండా, నేను ఏ రోజు ధర్మం తప్పిన వ్యక్తిని కాదు. ఏ రోజు నా తల్లిదండ్రుల ఆస్తినే నేను తీసుకున్న వ్యక్తిని కాదు. అలాంటిది పరాయి వాళ్ళు 1 రూపాయి కూడా నేను ముట్టిన వ్యక్తిని కాదు. అలాంటి నా పైన నాకు ఎటువంటి సంబంధం లేని కనీసం ఆ వ్యక్తులు ఎవరు నాతో మాట్లాడింది లేదు. వాళ్ళందరూ ఏమి ఆరోపణ చేస్తున్నారు, జనసేన పార్టీ పేరు చెప్పుకొని లేదు, ఏపీఐసి డైరెక్టర్ అయినందుకు ఇది చేస్తాడమంటున్నారు. ఇది ఏ అలిగేషన్స్ కూడా 2019-20 తర్వాత వచ్చినవి కాదు, అంతకుముందు వచ్చినవి. అప్పుడు వైసీపీ గవర్నమెంటే ఉంది. నా పైన వైసీపీ గవర్నమెంట్లో పొంగునూరులో రెస్టారెంట్ ఓపెన్ చేస్తానంటే దాన్ని ఓపెన్ చేయకుండా ఆ ఓనర్ల పైన కేసులు ఎప్పించి ఆ రెస్టారెంట్ ఓపెన్ చేయనివ్వల. మదనపల్లిలో గార్మెంట్స్ ఫ్యాక్టరీ ఉంటే స్థానిక షిరిడి సాయి ఆలయం నందు ధర్మక్షేత్రం వారిచే నిర్వహింపబడినటువంటి హిందూ సమ్మేళనం కార్యక్రమం అత్యంత ఘనంగా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిమ్మనపల్లి శివకుమార్ రాయల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి హిందూ బంధువులందరికీ ఈ యొక్క కార్యక్రమం నిర్వహింపబడడం మా యొక్క మొదటి విజయం. నిమ్మనపల్లి, పొంగనూరు, మదనపల్లి, పలమనేరు, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ధర్మక్షేత్రం యొక్క కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బెంగళూరుకు చెందిన రాజగోపాల్, వసంత్ కుమార్తెలు కలిసి హిందూ సాంప్రదాయంగా భరతనాట్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మరక్షణ హైందవ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంజనమ్మ మాట్లాడుతూ, గోరక్షణ, శ్రీరక్షణ మన దేవాలయాలకు పునరుద్ధరణ మరియు రక్షణ, ధర్మరక్షణ అనేటువంటి విషయాలపైన మాట్లాడడం జరిగింది. హిందువులను చైతన్యపరిచి దాని తర్వాత అందరినీ గోరక్ష పట్ల అవగాహన పెంచుకుని ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రమేష్ బాబు, రాఘవరాయల్, అభయాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ఎం శంకరయ్య పాల్గొనడం జరిగింది. మదనపల్లి పట్టణం నుంచి శ్యామల రామచంద్ర పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ధర్మక్షేత్రం వ్యవస్థాపకురాలు అంజనమ్మ రెడ్డి, శేఖర్ స్టేట్ సలహాదారుడు విజయభాస్కర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు శ్యామల, పొంగనూరు రాఘవ, తంబలపల్లి రమేష్, స్థానిక కమిటీ సభ్యులు పి ఆదర్ సింగ్, టి కిరణ్, మదన్, కార్తిక్, మల్లికార్జున, శివకుమార్ రాయల్, సోము, స్థానిక సర్పంచ్ మల్లప్ప, బీజేపీ నాయకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నిమ్మలో ఈ సాయిబాబా గుడిలో ఈ ప్రోగ్రాం చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి హిందువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో ఈ చిన్న ప్రోగ్రామ్ చేసిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మేడం థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు పిల్లలు అలా పెంచాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈ పొద్దు ప్రతి ఒక్క పిల్లలు శరీరం దేవుడు తప్పించే మాట్లాడలేదు. కానీ ఈ వారి మేడం గారు తెలియదు మేడం వసంత మేడం చాలా బాగా పెంచారు. ప్రతి ఒక్కరు వసంత మేడం కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇక్కడ మనం గెస్ట్ వచ్చిన అందరి మేడం మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు. మేడం ఇలాంటి ప్రోగ్రామ్ మీరు మంచిగా చేయండి. మేమంతా మీ ఎన్నో ఉంటాము. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరికి హిందువులంతా ఐక్యమై ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామ్ వెళ్తాము. మేము సపోర్ట్ ఉంటామని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. జై శ్రీరామ్. తెలుసుకుంటే ప్రతి హిందువు ఉంటే కులం వేస్తుంది. ఆ ధైర్యము ఆ తెలుగు ప్రతి హిందువులో వస్తుంది. ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఇంకోటి మన శంకరయ్య గారు చెప్పినట్లు ఆయన జీవితంలో గుడికి కేటాయించి చేస్తున్నారంటే ఆయన పూర్వీకులకు సుకృతంగా వాడుతారు. ఎందుకంటే ఆయన గురువు చేయలేదు, అది సుందరంగా ఉంటుంది. వాళ్ళు నా దృష్టిలో కారణజన్ములే. కాబట్టి అలాంటి వారిని మాకు పాల్గొనేసి అలాంటి వారిని మాకు ఎంకరేజ్ చేసి వాళ్ళ ద్వారా హిందూ ధర్మాన్ని వ్యాపకం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజల బృందాలు మనము ఏదైతే నిత్యం కొలుసుకుంటామో భగవంతుని. కాబట్టి రాష్ట్ర అధ్యక్షులు బందల గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు బహుజన్ సమాజ్ పార్టీ మదనపల్లి పార్టీ కార్యాలయంలో కాంశీరామ్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ బహుజనుల ఆత్మగౌరవ పథకం బహుజన ఉత్పత్తి జాతులకు పౌర నైతిక న్యాయ సామాజిక సమానత్వపు మరియు రాజకీయ హక్కులు అందుకొని ముందుకు సాగాలని, దేశంలో 82% ఉన్న బహుజనుల సంఖ్య ప్రకారం మేము ఎంతో మాకు అంతా అనే నినాద లక్ష్యంతో వివాహం కూడా చేసుకోకుండా ఐహిక ఆనందాలను తృణప్రాయంగా వదులుకొని చివరి మజిలీ వరకు అహర్నిశలు బహుజన భరోసా బలాన్ని చేకూర్చాలనే సంకల్ప దీక్షతో నడయాడిన త్యాగశీలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు గూడుపల్లి అరుణ్, శ్రీను, జేసీ రమణ, గూడుపల్లి శివకుమార్, శెట్టిపల్లి మహేష్, సంధ్యారాణి, ఆనంద్ రెడ్డి, హర్ష కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాన్యవర్ కాంశీరామ్ గారి జయంతి 92వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు బహుజన సోదరులందరికీ సోదరీమణులందరికీ తెలియజేస్తున్నాము. జై భీమ్. అలాగే ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా బహుజనులందరూ కలిసికట్టుగా మాన్యవర కాంశీరామ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే బడుగు బలహీన వర్గాలైన ప్రజలందరికీ మాన్యవర కాంశీరామ్ గారు ఆ మహనీయుని యొక్క త్యాగము చాలా గొప్పది, విలువైనది కూడా. అలాగే జ్యోతిబా పూలే గారి యొక్క ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాణిపాకంలోని స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి స్థానిక పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వాగతం పలికారు. అనంతరం దేవస్థానం చైర్మన్ మణినాయుడు మరియు దేవస్థానం ఈవో పెంచల కిషోర్ దర్శన ఏర్పాట్లు చేసి మంత్రిని సత్కరించి స్వామివారి చిత్రపటంతో పాటు శేష వస్త్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ వాసు, చిత్తూరు సోషల్ వెల్ఫేర్ శాఖ సిబ్బంది, ఎస్ఐ నరసింహులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనం బోరు చేయించుకుని రాత్రి ఇంట్లో బండి స్టార్టింగ్ లో పెట్టి మరిచిపోయి నిద్రపోవడంతో 4 మృతి చెందిన ఘటన త్యాగరాజు వీధిలో చోటు చేసుకుంది.
పొంగనూరు పట్టణం త్యాగరాజు వీధికి చెందిన రామచంద్రప్ప తన కుమారుడు మురళి భార్య రేవతులకు 4 సంతానం. మొదటి సంతానం బిందు శనివారం సదుంలో తన అమ్మవారి ఇంటికి వెళ్ళగా మురళి తన ద్విచక్ర వాహనం బోర్కి వచ్చిందని రాత్రి రిపేర్ చేయించుకొని ఇంటికి తీసుకువచ్చాడు. భోజనం తర్వాత బండి కొద్దిసేపు స్టార్టింగ్లో పెట్టమని మెకానిక్ చెప్పాడని మురళి తన నివాసంలో ద్విచక్ర వాహనంను స్టార్టింగ్లో పెట్టి ఇంటి మిద్దెపై తాను తన భార్య రూమ్లో నిద్రపోయారు. కింద ఇంటిలో నిద్రిస్తున్న తన తండ్రి రామచంద్రప్ప, మురళి కుమారుడు కార్తీక్, కవలలు అయిన కుమార్తెలు చందన నిద్రలో ద్విచక్ర వాహనం నుండి వెలువడిన కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఇంటిలో వ్యాపించి నిద్రలోనే 4 మృతి చెందారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో పొగ వ్యాపించడంతో కుమారుడు మురళి ఇంటి తలుపులు తట్టిన తండ్రి తీయకపోవడంతో తలుపులు తెరచి చూడగా విగత జీవులై పడి ఉన్న తన కుటుంబాన్ని చూసి బోరున దంపతుల ఆర్ధనాదాలతో వీధులు ఇరుగు పొరుగు వారు చేరుకుని ఒక్కసారిగా చుట్టూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పొంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెల్లారి 4 గంటలు ఇంకా తలుపు పెట్టిన చూస్తే తెరలేక మళ్ళీ తలుపు పగలు కొట్టినాను. వ్యక్తి 40 సంవత్సరాలు, ఇతను మార్కెట్ షాప్ పెట్టుకుని జీవిస్తూ ఉంటాడు. నేను సాయంత్రం తన హీరో హోండా మోటార్ సైకిల్ ఇంజిన్ బోర్ చేయించి మెకానిక్ ఏం చెప్పాడంటే ఈ ఇంజిన్ బోర్ చేయించాం కాబట్టి తెల్లవారులు ఆన్లో ఉండాలని చెప్పగా అతను అది బండిని తీసుకొని వచ్చి తన ఇంట్లో పెట్టి బండిని ఆన్ చేసి తన ఇంట్లో వాళ్ళ నాన్న రామచంద్ర మరియు 2 పిల్లలు, కవల పిల్లలు మరియు తన కొడుకు ముగ్గురిని కింద పనిపెట్టి వీళ్ళిద్దరు భార్యాభర్తలు పైన పనుకుంటారు. వీళ్ళు ఈ రామచంద్ర వాళ్ళు లోపల గడి వేసుకుని పనుకుంటారు. ఈరోజు ఉదయం 7 గంటలకు వచ్చి వాకిలు తీస్తే తీయమంటే తీయలేదు. లోపల చూస్తే వాళ్ళు చనిపోయి ఉంటారు. వెంటనే వాకిలు పలగొట్టి లోపల వెళ్ళి చూడగా 3 పిల్లలు, వాళ్ళ నాయన రామచంద్ర 4 చనిపోయి ఉంటారు. దీనికి ముఖ్య కారణము కంటిన్యూ రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా మోటార్ సైకిల్ రన్నింగ్లో ఉండడం వల్ల ఆ గాలి పీల్చి దానికి ఆ ఇంటికి ఎటువంటి కిటికీ లేకపోవడం వల్ల ఇల్లంతా పొగ వ్యాపించి దానివల్ల మరణించినట్లు ప్రాథమికంగా తెలుస్తుంది. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్ పంపబడుతుంది. తదుపరి విషయాలు కేసు విచారణలో తెలుస్తాయి. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు అల్యూమిని రిలేషన్స్ సెల్ మరియు ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ రిలేషన్స్ సెల్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అవకాశాలు కల్పించే దిశగా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ తెలిపారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన కోటు ఏఐ కెరీర్ సంస్థ సీఈఓ మరియు యూనివర్సిటీ ఈసీఈ విభాగానికి చెందిన పూర్వ విద్యార్థులు అయిన నిషారెడ్డి, ఎస్పీఓసి జయశ్రీరెడ్డిలు మరియు విభాగాధిపతి డాక్టర్ సంజయ్ కుమార్ సి గౌర్లు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మరియు ఆటోమేషన్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించబడతాయని అన్నారు. నూతన సాంకేతికతలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, స్మార్ట్ ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆటోమేషన్ మరియు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి రంగాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, విద్యార్థులు ఈ రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం పొందేందుకు మిట్స్ యూనివర్సిటీ శిక్షణ మరియు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. దీని ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో సాంకేతిక రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలను పొందగలరని అన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ ఇండస్ట్రీ రిలేషన్స్ డాక్టర్ పిఎం బాలాజీ, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ నాగశ్వేత, డాక్టర్ రాజశేఖరన్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.